అసెంబ్లీలో ప్రధాని మోదీని ఉద్దేశించి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఉనికి కోల్పోయిన కమ్యూనిస్టులు అసహనంతో ప్రధానిపై చేసిన వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకొని ప్రధానికి క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యల మీద మండిపడుతోంది బీజేపీ. ఆ వ్యాఖ్యలకి కూనంనేని బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సభ ఉన్నది రాజకీయ చర్చకే గాని వ్యక్తిగత దూషణకు కాదన్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ విషయంపై వెంటనే జోక్యం చేసుకుని మరెవరూ ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయకుండా సభా మర్యాదలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. నిన్న తెలంగాణ అసెంబ్లీలో జీరామ్జీ చట్టంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని తీవ్ర విమర్శలు చేశారు. మోడీ గారికి అది మరి ఆయన ఏదో టెస్ట్ చేయించాలి, ఆయన మైండ్ ఏంటో టెస్ట్ చేయించాల్సిందే. నిజంగా ఆయన మైండ్ సెట్ మారాలి. కూనంనేని వ్యాఖ్యల్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఖండించారు. ప్రజాస్వామ్య అసెంబ్లీలో ఇలాంటి మాటలకు ఎలాంటి స్థానము లేదని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు బండి సంజయ్. దేశవ్యాప్తంగా ఉనికి కోల్పోయిన కమ్యూనిస్టులు అసహనంతో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, కూనంనేని తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని తక్షణమే ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు.